ప్రజాభవన్లో తెలుగు రాష్ట్రాల సీఎంల భేటీ ముగిసింది. సుమారు 2 గంటల పాటు వీరి భేటీ కొనసాగింది. 2 కమిటీలు వేయాలని ఇరు రాష్ట్రాలు నిర్ణయించాయి. మంత్రులతో ఒక కమిటీ, అధికారులతో మరొక కమిటీ వేయాలని సమావేశంలో నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. మొత్తంగా విభజన సమస్యల పరిష్కారమే ఎజెండాగా హైదరాబాద్లోని ప్రజాభవన్లో ఏర్పాటు చేసిన తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం అయితే ముగిసింది. దాదాపు 2 గంటల పాటు వీరి మధ్య ప్రధాన అంశాలపై చర్చ అయితే జరిగింది. ప్రస్తుతం అక్కడ ఉన్న తాజా పరిస్థితిని మనకు అందించడానికి మా ప్రతినిధి చందు సిద్ధంగా ఉన్నారు. చందు, చెప్పండి, ప్రధానంగా 2 గంటల పాటు కూడా ఈ సమావేశం అనేది జరిగింది. దీంట్లో ప్రధానంగా ఏ అంశాలపై చర్చించినట్టు తెలుస్తోంది? గాయత్రి, ప్రజాభవన్లో ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీ ముగిసింది. దాదాపు 2 గంటల పాటు సమావేశం అయితే జరిగింది. ఇందులో ప్రధానంగా భద్రాచలం సంబంధించి ఏదైతే గతంలో భద్రాచలం రూరల్ మండలంలో ఉండి ప్రస్తుతం ఎటపాక మండలంలో ఉన్నటువంటి 5 గ్రామ పంచాయతీలు, ఆ 5 పంచాయతీల మీద తిరిగి ఇవ్వాలని కూడా తెలంగాణ ప్రభుత్వం అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు అడిగా దీనికి చంద్రబాబు నాయుడు కూడా సానుకూలంగా స్పందించినట్టు తెలుస్తుంది. కేంద్ర హోంశాఖకు ఈ అంశంపై లేఖ రాయాలని కూడా ఒక నిర్ణయం తీసుకున్నట్టుగా కూడా మనకు తెలుస్తోంది. ఇక మరోవైపు చూసినట్టయితే ఏదైతే విభజన సంబంధించిన చాలా అంశాలు పెండింగ్లో ఉన్న అంశాలపైన 2 కమిటీలు వేయాలని కూడా నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. ఒకటి అధికారులతో కమిటీ వేయాలి, రెండోది ఇరు రాష్ట్రాల మంత్రులు తెలంగాణ ఏపీ మంత్రులతో కలిపి కమిటీ వేయాలని కూడా ఒక నిర్ణయం తీసుకున్నారు. ఈ కమిటీ 2 కమిటీలు ఏవైతే ఉంటాయో ఈ కమిటీలు ఎప్పటికప్పుడు విభజన సమస్యలకు సంబంధించి సమావేశాలు నిర్వహిస్తూ వీటి పరిష్కారం దిశగా పనిచేయాలని చెప్పేసి కూడా ఒక నిర్ణయం తీసుకున్నారు. ఎందుకంటే ఈ రాష్ట్రాల ముఖ్యమంత్రులుగా పలుసార్లు కలిసే అవకాశం ఉండదు కాబట్టి, పదే కలిసే అవకాశం ఉండదు కాబట్టి ఎప్పటికప్పుడు ఈ సమస్యల పరిష్కారం కోసం అధికారులు అయితేనే అదేవిధంగా మంత్రులు అయితేనే ఈజీగా ఉంటుందనే నిర్ణయంతో ఈరోజు నిర్ణయం అయితే తీసుకున్నట్టుగా తెలుస్తోంది. మొత్తంగా చూసినట్టయితే ఇప్పటికే ఆస్తుల అంశం ఏదైతే ఉందో ఇది చాలా తెగని పంచాయతీగా ఉంది. ఎందుకంటే హైదరాబాద్లో ఉన్నటువంటి ఆస్తులన్నీ కూడా ఏపీ అడుగుతోంది. ముఖ్యంగా ఏ భూభాగంలో ఉన్న ఆస్తులు ఆ భూభాగం చెల్లాలని కూడా విభజన చట్టంలో ఉన్నప్పటికీ కూడా ఏపీ మాత్రం ఇక్కడ ఆస్తుల విలువ ఎక్కువ కాబట్టి వాటిని అడుగుతుంది. కానీ ఇచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం ససేమీర లేదు కాబట్టి దీన్ని సామరస్యంగానే పరిష్కరించుకోవాలని ఒక నిర్ణయానికి అయితే వచ్చినట్టుగా కూడా మనకు తెలుస్తుంది. ఎందుకంటే ఈ అంశం పైన పలుసార్లు చర్చించాల్సి ఉంటుంది కాబట్టి అధికారుల లెవెల్లోనే దీన్ని చర్చలు జరపాలని కూడా ఇరు ముఖ్యమంత్రులు భావించారు. ఈ క్రమంలోనే అధికారుల స్థాయిలోనే కమిటీని వేస్తున్నారు. ఇక మంత్రులు ఇరు రాష్ట్రాల మంత్రులు కూడా ఎక్కువ సార్లు వాళ్ళు సిట్టింగ్ అంటే కూర్చొని ఈ సమస్య పరిష్కారం తేవాలని కూడా భావిస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఇక మరోవైపు చూసినట్టయితే ఇప్పటికే కొన్ని ఏదైతే విద్యుత్ సంబంధించినటువంటి ఏదైతే 24,000 కోట్ల రూపాయల బకాయిలు ఏపీ ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం అడుగుతోంది ఇవ్వాలని, అయితే ఈ నేపథ్యంలో 7,000 కోట్లు తమకు ఇవ్వాలని ఈ అంశంపైన కూడా ప్రధానంగా చర్చకు వచ్చినట్టు తెలుస్తోంది. ముఖ్యంగా ఈ 9th, 10th షెడ్యూల్లో ఉన్నటువంటి ఏదైతే సంస్థలు ఉన్నాయి సంస్థలకు సంబంధించినటువంటి నగదు నిల్వలు దాదాపు 8,000 కోట్ల పైగా ఉన్నట్టుగా కూడా ఈ రోజు తెలుసుకున్నారు. ఈ క్రమంలోనే వీటిపైన చర్చించినట్టు తెలుస్తోంది. ఎందుకంటే నిధులను ఇరు రాష్ట్రాలు వినియోగించుకుంటే బాగుంటుంది, అవి ఆ రకంగా బ్యాంకులలో నిల్వ ఉండడం వల్ల ఎలాంటి ఉపయోగం లేదు కాబట్టి వీటిపై సామరస్యంగా పరిష్కరించుకొని ఆ నిధులను వాడుకోవాలని కూడా నిర్ణయించినట్టు కూడా మనకు స్పష్టంగా కనిపిస్తుంది. మరి కాసేపట్లోనే చంద్రబాబు నాయుడు భేటీ ముగించుకొని కూడా బయలుదేరి వెళ్ళబోతున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం మనం చూడొచ్చు కాన్వాయ్ కూడా రెడీ చేశారు. ఈ మీటింగ్ అయిపోగానే ఇద్దరు ముఖ్యమంత్రులు కూడా ఇక్కడి నుంచి బయలుదేరుతారు. ప్రస్తుతం అయితే భేటీ అయితే ముగిసింది. అయితే మొదట మీడియా సమావేశం ఏర్పాటు చేయాలనుకున్నప్పటికీ కూడా మళ్ళీ ఎందుకో వెనకడుగేశారు. మళ్ళీ మంత్రుల స్థాయిలో కూడా ఎవరు మాట్లాడే పరిస్థితి ఉండదని మనకు స్పష్టంగా అర్థమవుతుంది. మరి కాసేపట్లోనే వాళ్ళంతా కూడా బయటికి వెళ్ళేటువంటి అవకాశం కనిపిస్తుంది. మరోవైపు చూసినట్టయితే ఇప్పుడే ఏదైతే ముఖ్యంగా నీటి వాటాలకు సంబంధించిన అంశంపైన కూడా చర్చకు వచ్చినట్టు తెలుస్తోంది. ఎందుకంటే నీటి వాటాలకు సంబంధించి ఇప్పటికే
పలు వివాదాలు కూడా నెలకొన్నాయి. ముఖ్యంగా ప్రతిసారి నీటి వాటా నికర జలాల విషయంలో కూడా ఇరు రాష్ట్రాల మధ్య గొడవ కూడా కారణమవుతున్న నేపథ్యంలో వీటిపై కూడా చర్చించినట్టు తెలుస్తుంది. వీటిని కూడా సామరస్యంగానే పరిష్కరించుకోవాలని ఒక అభిప్రాయానికి వచ్చినట్టు తెలుస్తోంది. ఎందుకంటే ఇప్పటికి గతంలో పలుమార్లు అటు అధికారులు కావచ్చు, మంత్రులు కావచ్చు, ఈ నీటి వాటాలు తేల్చాలని కూడా సమావేశాలు నిర్వహించుకున్నప్పటికీ ఒక క్లారిటీకి అయితే రాలేకపోయారు. కానీ ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం మాత్రం ఖచ్చితంగా సమాన వాటా మా కృష్ణా జిల్లాలో కావాలని పట్టుబడతా ఉంది నేపథ్యంలో దీనికి చంద్రబాబు నాయుడు ఏం స్పందించారనేది మాత్రం తెలియాల్సి ఉంది. ఎందుకంటే నీటి విషయంలో మాత్రం ఇరు రాష్ట్రాలు తగ్గే పరిస్థితి అయితే కనిపించడం లేదు. ఎందుకంటే గతంలో మనం చూసాం, గతంలో జగన్ ప్రభుత్వం ఏపీలో ఉన్నప్పుడు, ఇక్కడ తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ఈ విషయంలో మాత్రం చాలా గట్టిగానే ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు నిలబడ్డారు, మంత్రులు నిలబడ్డారు. మంత్రులు అయితే పరస్పరం అక్కడ మంత్రులు ఇక్కడ మంత్రులు విమర్శలు కూడా చేసుకున్నటువంటి పరిస్థితి చాలా సందర్భాల్లో చూసాం. కాబట్టి ఈ జలజగడం అనేది మాత్రం ఇది కంటిన్యూగా కొనసాగుతున్న క్రమంలో ఈ రోజు సమావేశంలో మాత్రం ఏం జరిగిందనేది మాత్రం ఇంకా క్లారిటీ రావాల్సి అయితే ఉంది. ఇక ముఖ్యంగా చూసినట్టయితే ఈ ఆస్తులకు సంబంధించి హైదరాబాద్లో ఉన్నటువంటి లేక్ వ్యూ గెస్ట్ హౌస్ కావచ్చు, సిఐడి క్వార్టర్, సిఐడి భవనాలు కావచ్చు, ఇంకా మిగతా భవనాల విషయంలో ఏపీ వైఖరి ఏ రకంగా ఉంది, ఆ విషయంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఏం చెప్పారనేది మాత్రం ఇంకా ఫుల్ క్లారిటీ అయితే రావాల్సి ఉంది. గాయత్రి. రైట్ చందు, ఢిల్లీలో మాదిరిగా ఏపీ భవన్ తరహాలో భవనం కట్టుకునేందుకు కూడా పర్మిషన్ కావాలంటూ కూడా అంశాన్ని ప్రస్తావించినట్లుగా కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించి అప్డేట్ ఏమైనా ఉందా? అయితే ఇప్పటికే ఢిల్లీలో ఏపీ భవన్ అయితే ఇప్పటికే అప్పగించారు. అదేవిధంగా నర్సింగ్ కాలేజ్ సంబంధించిన భవనాలను కూడా ఏపీకి ఇచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో దానిపై చర్చ జరిగినప్పుడు మాత్రం తెలంగాణ ప్రభుత్వం నుంచి మాత్రం ఎలాంటి సానుకూల స్పందన అయితే వచ్చినట్లయితే మనకు కనిపించడం లేదు. ఎందుకంటే ఇప్పటికీ హైదరాబాద్లో ఉన్నటువంటి వాటిపైన ఎక్కువగా ప్రధానంగా చర్చ జరిగినట్టుగా కూడా మనకు తెలుస్తూ ఉంది. ఎందుకంటే హైదరాబాద్లో చాలా ఉమ్మడి ఆస్తులు ఉన్నాయి కాబట్టి ఈ ఆస్తుల విషయంలోనే ప్రధానంగా మొదటి నుంచి పేచీ కొనసాగుతుంది. ఎందుకంటే ఈ ఆస్తుల పంపకమే ఈ 10 ఏళ్లలో ఈ సమస్య పరిష్కారం కాకపోవడానికి కారణంగా తెలుస్తుంది. ఎందుకంటే చాలా ముఖ్యమైనటువంటి ఆస్తులు ఇప్పుడు ఆర్టీసీ సంబంధించిన ఆస్తులు చూసినట్లయితే దాని వేల కోట్ల ఆస్తులు తెలంగాణలో ఉన్నాయి. ముఖ్యంగా బస్ భవన్ కావచ్చు, బస్ బాడీ యూనిట్ కావచ్చు, ఇలాంటి సంస్థలు ఇవన్నీ కూడా ఏపీ ప్రభుత్వం గతం నుంచి ఏపీ ఆర్టీసీ అధికారులు కావచ్చు ఏపీ ప్రభుత్వం కోరుతా ఉంది. కానీ తెలంగాణ ఆర్టీసీ అధికారులు కానీ తెలంగాణ ప్రభుత్వం మాత్రం ఇక్కడ ఆస్తులు ఇక్కడే ఇవి ఇచ్చే ప్రసక్తే లేదని చెప్తున్న పరిస్థితుల్లో దీనికి ఎలా సమస్యకు పరిష్కారం చూపిస్తారని త్వరలోనే తెలియనుంది. ఎందుకంటే ఒకవైపు ఈ అధికారులు అదే మంత్రుల కమిటీ ఏం చేస్తుంది, ఏం మాట్లాడుతుంది అనేది మాత్రం చూడాల్సిన అవసరం అయితే మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా చూసినట్టయితే మొత్తానికి ఒక సామరస్యపూర్వక వాతావరణంలో మాత్రం చర్చలు జరిగినాయని ఒక ఫీడ్బ్యాక్ అయితే మనకు వస్తూ ఉంది. ఎందుకంటే ఒకవైపు ఏపీ సీఎంగా చంద్రబాబు నాయుడు ఉన్నారు, తెలంగాణ సీఎంగా రేవంత్ రెడ్డి ఉన్నారు. వీళ్ళిద్దరికి మధ్య ఒక సాన్నిహిత సంబంధాలు ఉన్నాయి, సాన్నిహిత్యం కూడా ఉంది. ఎందుకంటే గతంలో రేవంత్ రెడ్డి తెలుగుదేశం పార్టీ నుంచి ఆయన కాంగ్రెస్లోకి వచ్చారు. చంద్రబాబు నాయుడు శిష్యరికంలోనే ఆయన పనిచేసిన పరిస్థితి కనిపించింది. కాబట్టి ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్య మాత్రం ఒక సయోధ్య వాతావరణం అయితే ప్రస్తుతానికైతే మనకు కనిపిస్తూ ఉంది. ఇదే ఆశాభావాన్ని కూడా ఇరు రాష్ట్రాల ప్రజలు కూడా వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఏదో రకంగా సమస్యలు అయితే పరిష్కారం అవుతాయనేటువంటి ఒక భావన అయితే ప్రస్తుతం రెండు రాష్ట్రాల్లో నెలకొని ఉంది. ఇది మొదటి సిట్టింగే. ఇలాంటి మరికొన్ని భేటీలు నిర్వహిస్తే ఖచ్చితంగా ఒక సొల్యూషన్ అయితే దొరుకుతుంది. ఖచ్చితంగా ఇరు రాష్ట్రాలు ఏదైతే ఈ సమస్యలను పరిష్కరించుకొని అభివృద్ధి బాటలో ముందుకు వెళ్తాయనేటువంటి ఒక అభిప్రాయాన్ని అయితే అందరూ వ్యక్తం చేస్తున్నారు. గాయత్రి. రైట్ చందు, 2 కమిటీలు వేయాలంటూ కూడా ఇరు రాష్ట్రాలు నిర్ణయించిన నేపథ్యంలో ఈ కమిటీల పనితీరు ఏ విధంగా ఉండబోతుంది? ఈ కమిటీలకు సంబంధించి ఏమైనా కాల పరిమితి ఏమైనా పెట్టే అవకాశం ఉందా? దీనికి సంబంధించి ఏమైనా డీటెయిల్స్ చెప్పారా? అయితే ప్రస్తుతం అయితే 2 కమిటీలు అయితే వేయాలని, ఒకటి అధికారులతో కమిటీ వేయాలంటే సిఎస్ స్థాయిలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి స్థాయిలో ఒక కమిటీ వేయాలని నిర్ణయించారు. అదేవిధంగా మంత్రుల స్థాయిలో కమిటీలు వేయాలని కూడా నిర్ణయించారు. ఈ నేపథ్యంలో ఈ కమిటీలు కాలపరిమితి ఖచ్చితంగా నిర్ణయిస్తారు. అంటే ఇప్పుడే మాట్లాడారు కాబట్టి దీనికి సంబంధించిన విధి విధానాలు అయితే ఇంకా ఖరారు చేయాల్సి ఉంటుంది. అయితే ఈ కమిటీ ఎన్ని రోజుల వరకు పనిచేస్తుంది అనేది మాత్రం ఇంకా ఫుల్ క్లారిటీ అయితే రావాల్సి ఉంది. ఎందుకంటే ఖచ్చితంగా ఒక కాలపరిమితి అంటూ లేకుండా ఏ కమిటీ వేసినా లాభం ఉండదు, ప్రయోజనం ఉండదు. కాబట్టి ఖచ్చితంగా ఆ కమిటీలకు కాల పరిమితి అయితే ఖచ్చితంగా నిర్దేశించుకుంటారు. ఆ కాల పరిమితిలోనే ఈ సమస్యల పరిష్కారం అయ్యేలా కూడా కృషి చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా దీనికి 1 సంవత్సరమా, 6 నెలల, లేకపోతే 2 సంవత్సరాల ఇట్లా ఒక టైం అయితే ఫిక్స్ చేసుకునేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. టైం లోపలనే ఈ సమస్యల పరిష్కారం
చేసుకోవాలి. దానికోసమే మంత్రుల కమిటీ అటు ఏపీ నుంచి కొంతమంది మంత్రులు, తెలంగాణ నుంచి కొంతమంది మంత్రులతో కమిటీ కూడా వేస్తారు. ఈ కమిటీ ఏదైతే ఉంటుందో తరోలి అంటే వాళ్ళు కలవడం, భేటీ కావడం, సమస్యలను పరిష్కరించుకోవడం ఇలాంటివన్నీ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఒకవైపు రెండు రాష్ట్రాల్లో కూడా పాలన కొనసాగించాలి, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ప్రజలకు సేవ చేయాలి, అదేవిధంగా ప్రజలకు సంక్షేమ పథకాలు అందించాలి, బడ్జెట్లు ఇవన్నీ చూసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి దానికి సంబంధించినటువంటి పని ఉంటుంది కాబట్టి కొంతమంది మంత్రులతో కమిటీ చేస్తారు. కాబట్టి ఖచ్చితంగా కొంత టైం బాండ్ పెట్టుకున్న టైంలోనే ఈ సమస్యలను పరిష్కరించుకోవాలని కూడా భావిస్తూ ఉన్నారు. ఈ క్రమంలోనే అధికారులతో కమిటీ వేశారు. అధికారులు అయితే నిత్యం వాళ్ళతో మాట్లాడుతూ ఉంటారు, ఖచ్చితంగా సమస్యలకు పరిష్కారం మార్గాలు వెతుకుతుంటారు. కాబట్టి అధికారులు లేకుండా ఏ పని కాదు కాబట్టి ఖచ్చితంగా అధికారులతో కమిటీ అయితే వేశారు. అధికారులు కూడా నిత్యం ఈ తెలంగాణ అధికారులు ఏపీ అధికారులతో, తెలంగాణ అధికారులతో సంప్రదింపులు చేసుకుంటా ఈ ఉన్నటువంటి సమస్యల సాధన దిశగా కృషి చేయాలని కూడా ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు నిర్ణయించి అందులో భాగంగా ఇరు రాష్ట్రాల సిఎస్లకు కూడా ఆదేశాలు కూడా ఇచ్చినట్టు కూడా మనకు తెలుస్తూ ఉంది. ఇప్పుడే మరి కాసేపట్లోనే చంద్రబాబు నాయుడు తన నివాసానికి బయలుదేరి వెళ్ళబోతున్నారు. మరి ఇప్పటికే భేటీ అయితే ముగిసింది. ప్రస్తుతం అందరూ కూడా కాన్వాయ్ని కూడా ప్రజాభవన్లో సిద్ధం చేశారు. మరి కాసేపట్లో ఆయన ఇక్కడి నుంచి బయలుదేరి తన నివాసానికి వెళ్తారు. ఆ తర్వాత ఇప్పుడు ప్రస్తుతం మంత్రులు ఎవరైనా మాట్లాడతారా అనేది మాత్రం చూడాలి. అలా ఆ దిశగా అయితే ఇక్కడ ఏర్పాట్లు ఏం కనిపించడం లేదు. మొదట ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించాలని అనుకున్నప్పటికీ కూడా మళ్ళీ ఇప్పుడే ప్రెస్ కాన్ఫరెన్స్ మాట్లాడకూడదని నిర్ణయం తీసుకున్నట్టు కూడా మనకు తెలుస్తూ ఉంది. మొత్తంగా చూసినట్టయితే ఈ భేటీ మాత్రం చాలా సామరస్యపూర్వకంగానే జరిగినట్టుగా కూడా మనకు స్పష్టమవుతుంది. గతంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ కావచ్చు, అదేవిధంగా ఏపీ ముఖ్యమంత్రిగా చేసే జగన్ కావచ్చు, గతంలో విభజన సమస్యలపై మాట్లాడుకున్నప్పటికీ కూడా పెద్దగా ఏం సమస్యలు పరిష్కరించినటువంటి దాఖలాలు అయితే ప్రస్తుతం కనిపించలేదు. ఇంకా అప్పటికి రాష్ట్ర విభజన జరిగి 10 ఏళ్ళు కూడా పూర్తి కాలేదు. ఇప్పుడు రాష్ట్ర విభజన జరిగి జూన్ 2తోనే 10 ఏళ్ళు పూర్తయిన నేపథ్యంలో పూర్తి స్థాయిలో తెలంగాణ సంబంధించిన ఆస్తులన్నీ కూడా తెలంగాణకే చెందుతాయనేది ఒక వాదన అయితే తెలంగాణ ప్రభుత్వం చేస్తూ ఉంది. విభజన చట్టం కూడా అదే చెప్తుంది. కానీ ఇక్కడ ఉన్న ఆస్తుల్లో ఖచ్చితంగా తమ భాగస్వామ్యం ఉంది. గతంలో ఉమ్మడి ఏపీగా ఇక్కడ ఉన్నాం, ఇక్కడ చాలా రెవెన్యూ ఉంది, ఇవంతా మాకు కూడా దక్కాలి అనేటువంటి ఒక ఆలోచన అయితే ఏపీ ప్రభుత్వానికి ఉన్న నేపథ్యంలో ఈ సమస్యలను జట్లం కాకుండా చాలా సామరస్యంతోనే దీన్ని పరిష్కరించుకోవాలంటే దృక్పథం అయితే వాళ్ళలో కనిపిస్తుంది. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల్లో కూడా కనిపిస్తూ ఉంది. ఎందుకంటే భేషజాలకు పోతే సమస్యల పరిష్కారం కావు అనేది ఇరు వర్గాల వాదన కనిపిస్తుంది. ఎందుకంటే గతంలో కొంత భేషజాలకు పోయారు ఇరు రాష్ట్రాల గతంలో ఉన్న ముఖ్యమంత్రులు అనేది ఒక చర్చ ఉన్న నేపథ్యంలో అలాంటి భేషజాలకు పోకుండానే సమస్యలు సార్ట్అవుట్ చేసుకుంటే రెండు తెలుగు రాష్ట్రాలు కూడా అభివృద్ధి బాటలో ముందుకెళ్తాయి అనేటువంటి వాదనతో అయితే ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఉన్నట్టుగా మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఆ దిశగానే ఈరోజు భేటీ జరిగినట్టుగా కూడా మనకు తెలుస్తూ ఉంది. మొత్తంగా చూసినట్టయితే ఇప్పటికే భేటీ అయితే ముగిసింది. మరి కాసేపట్లోనే చంద్రబాబు నాయుడు తన నివాసానికి ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్ళబోతున్నట్టు తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్ చందు.